స్మార్ట్ హోమ్లలో చాలా పరికరాలు సాంకేతికత ఆధారంగా పనిచేసేలా మార్పులు చేయించుకుంటున్నారు. ట్యూబ్లైట్ నుంచి ఫ్యాన్, గీజర్ వరకు అన్నింటినీ తమ వాయిస్, స్మార్ట్ ఫోన్తో నియంత్రిస్తున్నారు. ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి బయటకు వెళ్లేంత వరకు ఉన్న చోట నుంచి కదలకుండా చాలా పనులు చేస్తున్నారు. ఉదాహరణకు కిటికీలకు కర్టెన్లు వేసి ఉన్నాయి. వాటిని పక్కకు జరపాలంటే మనమే చేయనక్కర్లేదు. స్మార్ట్ ఇళ్లలో మొబైల్ యాప్, వాయిస్ ద్వారా నియంత్రించే అవకాశం ఉంటుంది. లైట్ల వెలుతురులో హెచ్చుతగ్గులు చేయవచ్చు. స్నానం చేసేందుకు వేడి నీళ్లు కావాలంటే ఓ మనిషికి చెప్పినట్టుగా హలో గీజర్, రెడీ హీట్ వాటర్ అంటే చాలు, అక్కడికి వెళ్లేసరికి సిద్ధంగా ఉంటాయి. స్నానం చేసి బయటికి వచ్చేసరికి మాప్తో హాల్ మొత్తం క్లీన్ చేయాలని ఆదేశాలిస్తే చాలు. రోబోట్ వాక్యూమ్ క్లీనర్ పరికరం నిర్దేశించిన సమయంలోనే ఆ పని పూర్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటినీ మాటలతో నియంత్రించేందుకు వీలుగా మార్పులు చేయిస్తున్నారు. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పిల్లల చదువులు, ముఖ్యమైన పనుల్ని హాల్లో చేసుకోవాలని అనుకున్నా హాల్లోనే ఓ చిన్నపాటి గదిలా 2-3 తెరలు ప్రత్యక్షమవుతాయి. ఇలా కోరుకున్న రీతిలో క్షణాల్లో పనులు పూర్తవుతాయి. సాంకేతిక పరికరాలతో ఇళ్లకు భద్రత మరో వెసులుబాటని నిపుణులు సూచిస్తున్నారు. పొరపాటున గ్యాస్ లీకైనా పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. అగ్ని ప్రమాదం లాంటివి జరిగే అవకాశమున్నా వెంటనే గుర్తించే వీలుంది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించేందుకు తలుపులు బద్దలు కొట్టిన కిటికీల ద్వారా వచ్చిన యజమానిని వెంటనే అప్రమత్తం చేస్తాయి. ఇప్పుడు నగరంలోని ఇళ్లలో సాంకేతికతతో ఈ సౌలభ్యాలను వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు సంస్థలను నెలకొల్పి ఆటోమేషన్ ఇళ్లుగా మారుస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇళ్లను సాంకేతికత మయంగా మార్చుకునేందుకు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం.